రద్దు చేయాలి. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జై 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 భీమ్. జై భీమ్ జై భీమ్. జై 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 జై. ఐక్యత ఐక్యత ఐక్యత. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎస్సీ వర్గీకరణ వెంటనే రద్దు చేయాలి. ఎస్సీ వర్గీకరణ. సోదరులారా, ఈరోజు కడప పట్టణమునందు అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈ యొక్క ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. దళిత సంఘాల ఐక్య వేదిక మేరకు ఈరోజు భారత్ బంద్ కార్యక్రమం చేస్తున్నాం. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఏపీ రాష్ట్ర మాల మహానాడు సంఘం పోరాడుతుంది. సోదరులారా, ఈరోజు ఎస్సీ వర్గీకరణ విషయంలో మేము ఎందుకు బంద్ చేస్తున్నామంటే ఎస్సీ వర్గీకరణ వల్ల దళిత జాతికి చాలా అన్యాయం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీలు అంటరానితనంలో మగ్గుతున్నారనే విషయం సోదరులారా అందరికీ తెలుసు. ఈరోజు మాదిగ సోదరులు ఎస్సీ వర్గీకరణ మంజూరైందని చెప్పేసి ఎస్సీ వర్గీకరణ తీర్పు ఇచ్చిందని చెప్పి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సోదరులారా, ఎస్సీ వర్గీకరణ వల్ల మనకు రిజర్వేషన్స్ కోల్పోతాము. క్రిమిలేయర్ అనేటువంటి పద్ధతి బీసీ ఓసీలలో వర్తిస్తుంది. బీసీలలో ఓసీలలో కుల వివక్షత లేదు. సోదరులారా ఆలోచించండి. ఎస్సీలలో కుల వివక్షత ఉంది. ఎస్సీలో ఉన్నటువంటి వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ వాళ్ళు కలెక్టర్లు కావచ్చు, ఎస్ఐ సిఐలు కావచ్చు, ఎంఆర్ఓలు కావచ్చు, ఆర్డీఓలు కావచ్చు, ఎటువంటి స్థాయి ఉద్యోగి అయినా కానీ వాళ్ళు అంటరానితనం ఖచ్చితంగా వెంటాడుతూనే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ ఎవరు అతను అంటే ఓ మాల, ఓ మాదిగా, ఓ వీళ్ళు మాదిగొల్ల మాలోళ్ళ అనే కించపరుస్తున్నారు. ఈ విషయం నిజం కాదా? మీకు తెలియదా? సోదరులారా ఆలోచించండి. ఈరోజు 30 సంవత్సరాల ఉద్యమం నీరు గార్చినారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో 30 సంవత్సరాలు లైఫ్ నాశనం చేసినారు. మీరు ఆలోచించండి. ఇదే 30 సంవత్సరాలు ఎస్సీ వర్గీకరణ కోసం కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను కలుపుకొని రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేసింటే ఈరోజు మనకు రాజ్యాధికారం వచ్చేది. ఆ విషయాన్ని మానేసి ఈ వీరు ఎస్సీ వర్గీకరణ విషయంలో జీవితం కాలం వ్యర్థం చేసినారు 3 దశాబ్దాలుగా. ఈ విషయం ఆలోచించండి మాదిగ సోదరులారా. మనమందరం ఐక్యతతో పోరాడదాం. అన్నదమ్ముల్లాగా ఉన్నటువంటి మనము విడదీసి పాలిస్తారనే విషయం మీకు తెలియదా? రాజకీయ కుట్రని మీకు తెలియదా? సోదరులారా ఆలోచించండి. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు మనం ఏ స్థాయిలో ఉన్నప్పటికీ, ఎంత వ్యాపారస్తులమైనప్పటికీ మనల్ని మాలలు మాదిగలని చెప్పి కించపరచడం లేదా? ఆలోచించండి. మన వాళ్ళు ఈరోజు చిన్న ఉద్యోగం పొందిన ఈ క్రిమిలేయర్ అనేటువంటి పద్ధతి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ క్రిమిలేయర్ అనేది ఎస్సీ ఎస్టీలకు వర్తించదు, బీసీలకు ఓసీలకు మాత్రమే వర్తించుతుంది. ఎందుకంటే వాళ్ళల్లో ఉన్నటువంటి పేదలను గుర్తించి వాళ్లకు రిజర్వేషన్ కేటాయించడం, ఏబిసిడి వర్గీకరణ చేయడం న్యాయమే, కాదని చెప్పడం లేదు. కానీ ఎస్సీలలో అటువంటి క్రిమిలేయర్ పద్ధతి ఏబిసిడి వర్గీకరణ చేస్తే వాళ్ళకనేది అంటరాంతరం ఎక్కడికి పోదు. వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ వాళ్ళకి అంటరాంతరం అనేది వెంటాడుతూనే ఉంటుంది సోదరులారా. అందువల్ల ఈ క్రిమిలేయర్ పద్ధతిలో చిన్నపాటి ఉద్యోగం వచ్చినా ఆ ఉద్యోగస్తునికి రిజర్వేషన్ రద్దు చేసే అంశము క్రిమిలేయర్ అనే పద్ధతిలో ఉంది. కాబట్టి ఆలోచించండి సోదరులారా. తప్పకుండా మనమందరము కలిసి ఏకమై ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరము కలిసి రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేయాలి తప్ప రాజ్యాధికారం కాకుండా వర్గీకరణ విషయము మనము రిజర్వేషన్ల కోసం కొట్లాడమేంది? రాజ్యాధికారమే మందైతే రిజర్వేషన్లు మనకేంటికి సోదరులారా?